వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలింది. విజయవాడలో ఏదైతే గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి అంటే రాయి సంబంధించి ఒక దాడి సంఘటన జరిగింది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి కూడా కొద్దిగా గాయం అంటే ఈ నవరకాంతికి కన్నుకి మధ్యలో కూడాను ఆయనకు గాయమైంది. ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడాను గాయమైంది. అయితే ఈ సంఘటన సంబంధించి కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సుమారు ఆ రోజు ఏదైతే ఫోన్ ట్రాకింగ్ 20,000 మందిలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వివిధ టవర్స్ నుంచి ఫోన్లు ఎన్ని వెళ్ళి ఏకదాటిగా ఎవరు ఎక్కువగా మాట్లాడుకున్నారు అనే దాని మీద కూడాను పోలీసులు విచారణ జరపడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తుంది ఏదైతే స్థానికంగా వివేకానంద స్కూల్ అనే ప్రాంతంలో నుండి రాయి వచ్చినట్లుగా కూడాను స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రాళ్ళు 1 వేశారా 2 వేశారా అనే అంశాన్ని మనం పరిశీలిస్తే టైల్స్ అంటే ఈ రోడ్ల మీద టైల్స్ సంబంధించి కూడాను కాంక్రీట్ ఏదైతే కాల్చిన టైల్స్ సంబంధించిన ఒక బలమైన స్టోన్ని ముఖ్యమంత్రికి దాడికి పాల్పడినట్టు కూడాను గుర్తించారు. దీనికి సంబంధించి రాళ్ళను కూడాను స్థానికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయంలో విజయవాడ పోలీసులు చాలా చాకచక్యంగా కూడాను విచారణ జరిపారని మనం చెప్పవచ్చు. గౌరవ యువ ముఖ్యమంత్రి ఏదైతే సంఘటన జరిగినప్పుడు కూడాను ఏమాత్రం కూడాను ఆవేశానికి లోను కాకుండా చాలా మంచిగా వ్యూహాత్మకంగా ప్రజలెవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు తనపై దాడి చేశారో అంతు తేల్చండి అని ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఆ సందర్భంగా మాట్లాడితే నిజంగా విజయవాడలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడాను చాలా పెద్ద ఎత్తున వచ్చేది. ఎందుకంటే అప్పటికే ముఖ్యమంత్రి క్యాన్వే ఆయన కల సుమారు 30,000 మంది వరకు కూడాను ఆయన క్యాన్వేతో పాటు వాహన శ్రేణిని అనుసరిస్తూ కూడాను నడుస్తున్నారు. అయితే మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం 5గురిని అదుపులో తీసుకుని విచారిస్తూ వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. దీంతో విజయవాడ పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కూడాను మీడియాకి ఇవ్వలేదు. అయితే ఖచ్చితంగా ఒక 5గురి మట్టికి అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం సాయంత్రం దీనికి సంబంధించి అంటే ఈ రోజు కానీ రేపు కానీ దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. అంటే అంతేకాకుండా ఎవరు చెప్తే వీళ్ళు దాడి చేశారు, వీళ్ళు అసలు ఎవరు అనే దాని మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యమంత్రి దాడి చేసింది ఒడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఫుట్పాత్పై వేసే టైల్స్ సంబంధించిన ఏదైతే విరిగిన మొక్కను జేబులో వేసుకుని ఆ రాయిని ఏదైతే వివేకానంద స్కూల్ ప్రాంతం నుంచి కూడా పైనుంచి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కూడాను రాయిని విసిరేయటం జరిగింది. అంతేకాకుండా ఈయనతో పాటు సత్యతో పాటు అసలు పక్కనే ఏదైతే ఈ కార్యక్రమం సంబంధించుకున్నాను వ్యూహం రచించాలనొచ్చు, లేకపోతే అబ్బాయికి సపోర్ట్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆకాష్ దుర్గా చిన్న సంతోషులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ దానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి కారణాలు దాడి వెనక ఎవరున్నారనే దాన్ని కూడాను విచారణ ముమ్మరం చేశారు. అయితే దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు స్థానికంగా చెప్పే వెర్షన్ కూడాను వేరేగా ఉంది. తమ పిల్లలు ఎందుకు తీసుకెళ్లారో కూడా తమకు తెలియదని చెప్తున్నారు. మన పక్కన ఈ కార్యక్రమం రావడానికి ఏదైతే సమీకరణ భాగంగా తమంతా కూడా వెళ్ళాం కాబట్టి సంఘటన జరిగిందని కూడా చెప్తున్నారు.